హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ వైబ్స్ విత్ వసు. ఇవాళ అయితే చేపల పులుసు రెసిపీ చూపిస్తున్నా అండి. ఇది మా మామ్ స్టైల్ చేపల పులుసు. ఒక్కసారి ట్రై చేయండి, అదిరిపోతుంది. అన్నంలోకైనా రాగి సంకటిలోకైనా కానీ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అండ్ చాలా క్విక్గా చేసుకోవచ్చు. జస్ట్ ఒక 30 మినిట్స్లో చేపల పులుసు ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా తక్కువ ఐటమ్స్తో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకున్నామండి. మేమైతే 1 kg ఫిష్ తీసుకున్నాము. 1 kg ఫిష్కి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాము. అండ్ చింతపండు కూడా పక్కన నానబెట్టేసుకున్నాము. పెద్ద సైజు నిమ్మకాయ ఉంటుంది కదండి, అంత సైజు చింతపండు అయితే సరిపోతుంది 1 kg ఫిష్కి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందాక చూసారు కదా, ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాము. అండ్ 4 పచ్చిమిర్చి, వాటిని కచ్చాబిచ్చగా పేస్ట్ చేసుకొని ఆయిల్లో వేసుకున్నాము. ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నామండి. జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే సరిపోతుంది, చిన్న ఫిషే కదా 1 kg ఫిష్కి. ఇప్పుడు ఇది కూడా ఫ్రై చేసుకోవాలి మంచిగా, మాడకుండా. రెండు చూసారంటే మంచిగా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఫస్టే క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నీ మంచిగా అరేంజ్ చేసుకోవాలి. పీసెస్ అన్నీ ఇట్లా అరేంజ్ చేస్తున్నారు మా మదర్. యూజువల్గా అయితే మేము బొచ్చు చేప ప్రిఫర్ చేస్తామండి, బట్ ఇవాళ వీక్ డేస్ కాబట్టి మాకు బొచ్చు చేప దొరకలేదు. సో రాగండి దొరికింది, దాన్ని తెప్పించి మంచిగా క్లీన్ చేసి చేస్తున్నాము. ఫిష్ అయితే చాలా ఫ్రెష్గా చాలా బాగుంది. ఎప్పుడైనా బతుకున్న చేపని మంచిగా అప్పటికప్పుడు తీసుకొని క్లీన్ చేపించి తెచ్చుకొని కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫిష్ పీసెస్ అన్నీ అరేంజ్ చేసిన తర్వాత మా మదర్ అయితే సాల్ట్ వేస్తున్నాము. 1 kg ఫిష్కి ఫస్ట్ కొంచెమే వేసుకోండి, 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే సరిపోతుంది. 1/2 స్పూన్ ఆఫ్ పసుపు, తర్వాత కారం కూడా. కారం అయితే మేమైతే ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాము. ఫస్ట్ ఎక్కువ వేసుకోకండి, మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్టయితే టేస్ట్ చేసి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. సో ఇదైతే మసాలా కారం కాదండి, గొడ్డు కారం ఉంటారు కదా, ఆ కారం ప్రిఫర్ చేస్తాం మేమైతే నాన్ వెజ్ కర్రీస్కి. సో అన్నీ వేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం మంచిగా ఇలా కలుపుకోండి. స్పూన్ అయితే పెట్టకండి, ఫిష్ పీసెస్ అన్నీ పాడైపోతాయి. గిన్నెనే ఇట్లా కలుపుకోవాలి. సో మూత పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా అవుతుంది. సో తర్వాత మనం సైడ్ పెట్టుకున్నాం కదా చింతపండు, అది రసం తీసుకొని మంచిగా ఇట్లా ఫిష్ పీసెస్లో వేసేసుకోవాలి. చింతపండులోని తొక్కేం పడకుండా జాగ్రత్తగా వేసుకోండి, మళ్ళీ ఏమన్నా పడితే తినేటప్పుడు ఇబ్బంది అవుతుంది, గసిగా అనిపిస్తుంది. సో మంచిగా వేసుకోండి. సో ఫిష్ పీసెస్ అన్నీ మునిగేలాగా వేసుకోండి. సో మీరు చూసారంటే మళ్ళీ పులుసు పోసిన తర్వాత ఒక్కసారి మెల్లగా ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. 5 to 8 మినిట్స్ మూత పెట్టేసుకోండి. మంచిగా చింతపండు రసం అంతా కూడా చిక్కపడుతుంది. ఇప్పుడు చూసారంటే చింతపండు రసం మొత్తం చిక్కపడిపోయిందండి. ఈ టైంలోనే టేస్ట్ చేసుకొని ఉప్పు కారం ఏమన్నా తగ్గాయి అనుకుంటే వేసుకొని మళ్ళీ ఒక 5 more మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. సో ఫైనల్గా అయితే మనకి మొత్తం చిక్కపడిపోయిన తర్వాత గరం మసాలా వేసుకోండి. మీ దగ్గర ఫిష్ మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఎయిదర్ ఫిష్ మసాలా లేకపోతే గరం మసాలా ఏదన్నా ఒకటే వేసుకోండి. 2 వేసుకుంటే కారం అయిపోయి డామినేట్ చేసేస్తుంది. సో మంచిగా కలిపేసుకోండి. ఈ టైంలోనే మీరు కొత్తిమీర మీకు నచ్చుతుంది అనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మేమైతే కొత్తిమీర ప్రిఫర్ చేయము. ఫైనల్గా 2 మినిట్స్ మూత పెట్టేసుకోండి. గరం మసాలా వేసాం కదా, అది కూడా కుక్ అయిపోతుంది. సో ఫైనల్గా ఫిష్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఇది వైట్ రైస్లో అయినా తినొచ్చు, లేదా జొన్న రొట్టెలో అయినా బాగుంటుంది, రాగి సంకట్లో అయినా బాగుంటుంది. చాలా ఈజీగా చాలా తక్కువ ఐటమ్స్తో 30 మినిట్స్లో చేసేసుకోవచ్చు అండి ఫిష్ కర్రీ. మీకైతే రెసిపీ నచ్చింది అనుకుంటున్నా అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.